పుణె వ్యాపారి కేతన్ హత్య కేసు దర్యాప్తులో క్రైమ్ థ్రిల్లర్ను మించిన కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం కాబోయే భర్తను కొండపై నుంచి లోయలోకి తోసేసిన ఘటనలో ప్రధాన నిందితురాలు సియా గోయల్ హత్య ప్రణాళికలను చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. కాబోయే భర్త హత్యకు ముందు 6 నెలల్లో ప్రియుడితో ఏకంగా 2000 పైచిలకు ఫోన్ కాల్స్ చేసి 238 గంటలు మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు కేతన్ హత్యకు సంబంధించి సియా ఆమె ప్రియుడు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నట్లు సమాచారం. పుణేలోని గహూంజే ప్రాంతానికి చెందిన కేతన్ అగర్వాల్ సక్సెస్ గ్రూప్ అనే స్థిరాస్తి సంస్థ డైరెక్టర్గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడు. కేతన్కు సియా గోయల్ అనే యువతితో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో ఉదయ్పూర్లోని ఓ ప్యాలెస్లో వివాహం జరగాల్సి ఉంది. కానీ సియా గోయల్ అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో ఉంది. కేతన్ను తమ ప్రేమకు అడ్డుగా భావించిన ఆ ఇద్దరూ అతణ్ణి చంపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అనేకసార్లు ప్రయత్నించారు. చివరికి జూన్ 18న జరిగిన హత్యా ప్రయత్నం వారికి సఫలమైంది. పక్కా ప్రణాళిక ప్రకారం జూన్ 18న లోహగఢ్ ఫోర్టుకు తీసుకెళ్లి కొండపై నుంచి లోయలోకి తోసేసి హత్య చేశారు. ఈ కేసులో కాల్ డేటా ఆధారంగా దిమ్మదిరిగే నిజాలు బయటపడ్డాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి 6 నెలలుగా నిరంతరం టచ్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారు ఏకంగా 2004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. సుమారు 238 గంటల పాటు మాట్లాడి కేతన్ హత్యకు కుట్ర పన్నారు. కొన్ని కాల్స్ అయితే ఏకంగా 2 నుంచి 3 గంటల పాటు సాగాయి. హత్య జరిగిన రోజు ఉదయం కూడా వారిద్దరూ ఓ కేఫ్లో కలుసుకుని కేతన్ను ఎక్కడి నుంచి తోసేయాలనే దానిపై పక్కా ప్రణాళిక రచించారని పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. తాజాగా లోహగఢ్ ఫోర్ట్లోని ఘటనా స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ బృందం డేటా సేకరణతో పాటు కీలక ఆధారాలను సేకరించింది. కేతన్ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. లోయలో పడిపోయిన తర్వాత కూడా కేతన్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పినప్పుడు సియా గోయల్ ఊరట చెందడానికి బదులు భయపడినట్లు లోహగఢ్ కోట సిబ్బంది తెలిపారు. ఈ నెల 18న జరిగిన ఘటన తర్వాత సియా అరుపులు విని అధికారులు అప్రమత్తమయ్యారని కోట వద్ద ఉన్న ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫోటోలు తీసుకుంటుండగా కేతన్ కొండపై నుంచి కింద పడిపోయాడని సియా గోయల్ చెప్పిందన్నారు. సియా ఆందోళనగా ఉన్నప్పటికీ ఆమె కళ్లల్లో కన్నీళ్లు లేవని పోలీసు అధికారి చెప్పారు. తమ బృందం కేతన్ కోసం లోయలోకి వెళ్లగా అతను రక్తపు మడుగులో కనిపించాడని తెలిపారు. అతను చనిపోయాడని తెలిసినప్పటికీ సియాకు ధైర్యం చెప్పాలని, అతను బతికే ఉన్నాడని చెప్పామన్నారు. అయితే కేతన్ బతికే ఉన్నాడన్న మాట విన్న తర్వాత సియా ఊరట చెందడానికి బదులు ఆందోళనకు గురైనట్లు చెప్పారు. దీంతో ఆమెపై తమకు అనుమానం కలిగిందని పోలీసు అధికారి తెలిపారు. గతంలో కేతన్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను ఈ విషయాలు బలపరుస్తున్నాయని పోలీసులు తెలిపారు. కేతన్ మరణించిన తర్వాత సియాలో ఎలాంటి బాధ లేదని, మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆమె చాలా సాధారణంగా కనిపించిందని కేతన్ తండ్రి విశాల్ అగ్రవాల్ ఆరోపించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులైన కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా నిందితులిద్దరూ నేరం బాధ్యతను అవతలివారిపై మోపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సియాతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న మాట నిజమే అయినా కేతన్ను చంపాలని ఆమె పట్టుబట్టిందని చేతన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. సియా అందుకు భిన్నమైన వాదన వినిపించినట్లు సమాచారం. కేతన్ హత్యకు కుట్ర పన్నింది చేతనని, జూన్ 14న కేతన్ను చంపే ప్రయత్నం విఫలమైన తర్వాత అతను ఏడ్చాడని సియా చెప్పినట్లు తెలుస్తోంది. కాబోయే భర్త కేతన్ను చంపేందుకు సియా ప్రయత్నించడం అదే తొలిసారి కాదని తెలుస్తోంది. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉండగా ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గంలో ఖలాపూర్ ఫుడ్ మాల్ వద్ద కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిన సియా దాన్ని లేడీస్ వాష్రూంలో పడేసింది. దీంతో వారి ప్రయాణం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత పలుమార్లు లోహగఢ్ పోర్టుకు వెళదామని సియా ఒత్తిడి చేసింది. జూన్ 14న అక్కడికి తీసుకెళ్లి కొండపై నుంచి తోసేయడానికి ప్రయత్నించింది. అయితే కేతన్ అదృష్టవశాత్తు ఓ పొదను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎందుకు తోశావని నిలదీగా పామొచ్చిందని, రక్షించడానికే నెట్టేశానని సియా నమ్మబలికింది.